దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము వింటున్నారా? మీ అందరికీ కూడా ఈ వాక్య వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల కొరకు మనము తెలుసుకుంటూ ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమా కొరకు ఈ దినము మనము నేర్చుకుందాము. భారతదేశానికి సువార్తను ప్రకటన చేయటానికి వచ్చినటువంటి యేసయ్య శిష్యుడు ఎవరు అని ఒక చిన్న బిడ్డను అడిగినా కూడా వెంటనే వారు సమాధానం చెప్పగలుగుతారు, తోమా అని. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి శిష్యుడు, అందరికీ సుపరిచితుడునైనటువంటి తోమా కొరకు కొన్ని మాటలను తెలుసుకుందాము. తోమా దేవుని కొరకు పనిచేశాడు. తోమా మన భారతదేశానికి సువార్తను ప్రకటించారు. హతసాక్షి అయ్యాడు. అయితే మొదట అతడు అంత త్యాగముతోనూ అంత పూర్ణ మనసుతోనూ దేవుని వెంబడించినవాడు కాదు. యేసయ్య చేసినటువంటి అద్భుతాలను చూశాడు, యేసయ్యతో జీవించాడు, బల్లలో పాల్పొందాడు, ప్రభురాత్రి భోజనాన్ని చేశాడు. అన్నిటిలో పాలు పొందినప్పటికీ కూడా అతడు ఒక అవిశ్వాసపూరితమైనటువంటి మాటను మాట్లాడటం వల్ల అతడు ఈ దినాన్న మనకు కొంత సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. యేసయ్య అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఒక మాటను తోమాతో అన్నారు. అదే మాట ఈ దినము ప్రభు మనతో అంటూ ఉన్నారు. అవిశ్వాసం వల్ల నష్టమే తప్ప ఏమీ సాధించుకోలేము. తోమా ఒకప్పుడు అవిశ్వాసిగా ఉన్నాడు, కానీ ప్రభు యొక్క ప్రత్యక్షతను అతడు పొందుకున్న తరువాత గొప్ప విశ్వాసముతో నింపబడ్డాడు, దైవికమైన శక్తితో నింపబడ్డాడు. ప్రభు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఇతని యొక్క చరిత్రను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాలను చూసినట్లయితే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతుల మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 10 మంది శిష్యులైతే ఏకముగా ఒక చోట చేరి ఉన్నారట. తోమా అయితే ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా నుడుట బలహీనమైనటువంటి స్థితి. సాతానుకు అది మంచి అవకాశం. విశ్వాసమును బలహీనపరుస్తుంది. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే కదా సాతానుడు హవ్వను మోసపుచ్చాడు. శిష్యులు గుంపులుగా ఉన్నందునే కదా వారి మధ్య యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని యేసయ్య చెప్పాడు. ఇతరులు అనేకులు ప్రభు లేచిననేటువంటి విషయాన్ని సందేహించారు. అయితే తోమా ఖచ్చితంగా దృఢంగా చెప్పేశాడు. మిగిలినటువంటి శిష్యులు మేము ప్రభువును చూచాము అని అతనితో చెప్తూ ఉంటే అతడు మాత్రం అంటున్నాడు కదా, నేను ఆయన యొక్క చేతులలో ఉన్నటువంటి మేకుల గుర్తులో వేలు పెడితే గాని ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే గాని నమ్మనని ఖచ్చితంగా చెప్తున్నాడు. తోమా తన ప్రభు యొక్క మరణమును పునరుద్ధానమును ఆ కార్యాన్ని సందేహిస్తూ ఉన్నాడు. తాను 3వ దినమున లేస్తానని ప్రభు చెప్పినటువంటి మాటలను అతడు సందేహిస్తున్నాడు. ఒక విధంగా సందేహిస్తున్నటువంటి తోమా సత్యాన్నే చెప్పాడు. ఒక రీతిగా చూస్తే నిశ్చయతను అతడు కోరుకుంటున్నాడు. కొందరు మొదట నమ్మరు, కానీ తగినటువంటి రుజువులు దొరికినట్లయితే ఆ తరువాత వారి విశ్వాసం ఎన్నటికీ చలింపదు. నమ్మికను వారు చూపిస్తారు. తోమా ఈ విషయమును తోమాలో ఇదే విషయాన్ని మనం చూడగలము. ఒక్క తోమాకు ప్రత్యక్షపరచుకోవటానికంట యేసయ్య తన శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి మరలా 8 దినాలకు మరలా తోమా కొరకు వారి మధ్యలోనికి వచ్చారు. మనలో ప్రతి వారి పట్ల కూడా యేసయ్య ఇట్టి బాధ్యతను కలిగి ఉన్నాడు. అదెంతో ప్రోత్సాహకరమైనటువంటి విషయం. మానవుడు బహు జన సమూహాన్ని చూస్తాడు, ప్రభు సంఖ్య మీద ఆధారపడడు. ప్రతి
ప్రతి ఒక్కరి ద్వారా అనేక మరి సమూహాలను ప్రభు చూస్తాడు. వారి ద్వారా రక్షింపబడుతున్నటువంటి వారినే ప్రభు చూస్తాడు. పేతురును మరి ఆయన బలపరిచాడు అని అంటే పేతురు ద్వారా అనేక మంది రక్షింపబడబోతున్నారనే విషయము దేవునికి తెలుసు గనుక మరి అబద్ధికునిగా ఉన్నటువంటి బలహీనుడిగా ఉన్నటువంటి పేతురును కూడా దేవుడు ప్రత్యేక రీతిగా ఆయన బలపరిచారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇది యేసయ్య చెప్పినటువంటి మాట. తోమ అయితే నమ్మనని చెప్పాడు, దృఢంగా చెప్పాడు. అవిశ్వాసంలో ఎంతో బలంగా చెప్పాడండి. విశ్వాసంలో బలంగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, తోమ మాత్రం అవిశ్వాసంలో బలంగా ఉన్నాడట. మానవ అవిశ్వాసమునకు విరుగుడు క్రీస్తు యొక్క శిలువ మాత్రమే. అదియే తోమ కోరుకున్నాడు. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చూచి నమ్మిన వారు ఉన్నారు, చూడక నమ్మిన వారు కూడా ఉన్నారు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి అని కొంతమందిని మనం అడిగినప్పుడు కొంతమంది అంటారు, ఇలా చెప్తూ ఉంటారు, పౌలునకు యేసయ్య ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో నాకు కూడా అలాగ కనపడితే నేను నమ్ముతాను అని చెప్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి రక్షింపబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఇలా అంటూ ఉంటారు, కోర్టులో దేవుడు నాకు జయాన్ని ఇస్తే, లేకపోతే నా రోగం తగ్గితే, నా వ్యాపారంలో జయం కలిగితే, నాకు పిల్లలు పుడితే నేను యేసు ప్రభువును నమ్ముకుంటాను అంటారు. వీరికంటే ఎవరు ధన్యులు అని చూస్తే, సిలువ వేయబడి మృత్యుంజయుడైనటువంటి యేసును విశ్వసించి రక్షింపబడిన వారే ధన్యులు అని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులట. శిష్యులు మరి ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు, భయంతో నిండిపోయి ఉన్నారు, కలవరంతో నిండిపోయి ఉన్నారు. సమాధానం వారిలో ఏమాత్రము కూడా లేదు. అవిశ్వాసంతో నిండిపోయారు, సంశయములతో నిండిపోయారు, కలవరాన్ని చెందుతున్నారు. వీటన్నిటినీ సరిచేయుటకు యేసయ్య వారి మధ్యలోనికి వచ్చారట. 40 దినాలు భూమి మీద ఆయన నిలిచి వారికి ఆయా సమయాల్లో ఆయన కనిపించాడట. భయమును రద్దు చేసేది ధైర్యము, సంశయములను తీర్చేది ఆయన ప్రత్యక్షత, కలవరమును పోగొట్టేది ఆయన యొక్క సమాధానము, అవిశ్వాసమునకు విరుగుడు ఆయన సిలువలో మరి మన కొరకు పొందినటువంటి గాయాలు. వీటిని ప్రభు తన శిష్యులకు ఇచ్చుటకు గాను ప్రత్యక్షమయ్యాడట. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప బాధ్యత! ఇవన్నీ ప్రతి విశ్వాసకి కూడా ఆదరణగాను ధైర్యంగాను ఉంటాయి. వీటి యొక్క ఫలితముగా తోమాలో గొప్ప మార్పు వచ్చిందట. పునరుద్ధానుడైనటువంటి యేసు యొక్క ప్రత్యక్షతలను అతడు చూచిన తరువాత అతనిలో గొప్ప మార్పు కలిగింది. పునరుద్ధాన ప్రత్యక్షతలను ఆ యొక్క శిష్యులు పొందుకున్న తరువాత వారిలో గొప్ప మార్పు కనబడిందట. క్రీస్తు మరణము ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన యొక్క పునరుద్ధానము కూడా అంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఎంతో పిరికితనము కలిగినటువంటి పేతురు గొప్ప ధైర్యశాలిగా, మరి సంశయముతో నిండిపోయినటువంటి తోమ గొప్ప విశ్వాసవీరుడిగా తయారు చేయబడ్డారు. ఆ తరువాత తోమ విశ్వాసములో బలపరచబడిన తర్వాత అతడు భారతదేశానికి మొదటి మిషనరీగా వచ్చి దేవుని సువార్తను ప్రకటన చేశాడు. మరి అతడు భారతదేశంలోని మలబార్ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడట. తర్వాత కేరళలో 16 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటన చేశాడట. తమిళనాడు అనగా మద్రాసు ప్రాంతానికి వచ్చి దయ్యాలను వదిలించాడట. మహదేవ్ అనేటువంటి రాజు యొక్క భార్య కూతురు ఇద్దరు కూడా దయ్యాల చేత పీడింపబడుతూ ఉండగా ఈ యొక్క రాజు తోమా కొరకు తెలుసుకొని అతన్ని తీసుకుని వెళ్ళి మరి ప్రార్థన చేయించినప్పుడంట ఆ రాజు యొక్క భార్య కుమార్తె ఇద్దరు కూడా మరి స్వస్థత పొందారంట. దాని ద్వారా రాజుకు కూడా విశ్వాసం కలిగింది. దేవుడు మరి గొప్ప దేవుడు అని విశ్వసించాడు. మరి ఈ యొక్క తోమ బోధించేటువంటి బోధ కొంచెం కష్టంగానే ఉండేది.
బహుభార్యాతత్వం అనేది దేవునికి ఏమాత్రము కూడా ఇష్టము లేనటువంటి విషయం. లైంగిక విషయాలలో అతి జాగ్రత్తను కలిగి బ్రతకాలి అని బైబిల్ చెప్తుంది. అదే సత్యాన్ని తోమా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ రాజుకు సహజంగా భార్యలు ఉపపత్నులు ఉంటూ ఉంటారు. తోమా మాత్రం మరి దేనికి భయపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయంలో రాజుకు అలాగునే తోమాకు ఇద్దరికి కూడా మధ్యలో ఒక చిన్న విభేదం వచ్చిందట. అయినప్పటికీ కూడా తోమా తన యొక్క పరిచర్య తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకానొక దినాన తోమా మరి దాక్కోవలసిన పరిస్థితులు వచ్చినాయంట. అలాంటి పరిస్థితిలో ఒక గుహలోనికి వెళ్ళి ఆ గుహలో అతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు రాజు కొంతమందిని పంపించాడట అతన్ని చంపేయమని చెప్పి. అప్పుడు ఆ గుహ పైన ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో నుంచి ఈటెను మరి లోపలికి దించి దాని లోపల ప్రార్థన చేసుకుంటున్నటువంటి తోమాను అత్యధికంగా మరి వారు చాలాసార్లు ఆ ఈటతో పొడిచి గాయపరిచి వెళ్ళిపోయారట. ఆ గాయాలతోనే తోమా బయటికి వచ్చి బయట ఒక బండకు మరి చెక్కబడినటువంటి సిలువను పట్టుకొని మరి దాన్ని హత్తుకొని చనిపోయాడట. హతసాక్షిగా మిగిలిపోయాడు. చూసారా, తోమా యొక్క జీవితం ఒకప్పుడు అవిశ్వాసిగా ఉంది, కానీ అతడు విశ్వాసముతో నింపబడిన తరువాత దేవుని సువార్తను ప్రకటన చేయటానికి ఏమాత్రము కూడా భయపడలేదు. మించి హతసాక్షిగా మరి మార్చబడి అతడు ప్రభు రాజ్యానికి ధనలో ఏకీభవించండి. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నీ శిష్యులలో ఒకడైన తోమా ఒకప్పుడు సందేహించేవాడుగా ఉన్నాడు, కానీ తరువాత కాలంలో అతడు ప్రభువా నీ యొక్క ప్రత్యక్షతను పొందుకొని అయ్యా తన యొక్క ప్రాణాన్ని కూడా నీ కొరకు త్యాగం చేయగలిగినంత సమర్పణతో నింపబడిన వాడే సువార్తను ప్రకటన చేశాడయ్యా. మా జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో అవిశ్వాసము, సందేహము మమ్మలను వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవా నీ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించండి. తోమా ఒక్కరి కొరకు నా తండ్రి నాయన నీవు నా తండ్రి ప్రత్యక్షమైనట్లుగా అయ్యా అతని యొక్క సందేహాన్ని తీర్చినట్లుగా నీ వాక్యము సెలవిస్తుంది. దేవా, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతను కూడా నీవు భరిస్తున్నటువంటి దేవుడు అయ్యా మా విషయంలో మిమ్మలను మీరు ప్రత్యక్షపరచుకొని మమ్మలను విశ్వాసముతో నింపి అనేక కార్యాలను చూసేవారిగా నీ పనిలో చురుకుగా పరుగు పెట్టేవారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఈ మాటలను ఆసక్తితో ఆలకించిన ప్రతి బిడలను కూడా పేరు పేరున నీ హస్తాల్లో పెట్టుకుంటూ బిడలు నాయన ఆధ్యాత్మికంగా వర్ధిల్లునట్లుగా మీరు కృప చూపించమని, దైవ సత్యాలను గ్రహించి అయ్యా నీ పట్ల, నీ పని పట్ల, సువార్త పట్ల అత్యాసక్తిని కలిగి పనిచేసేవారిగా ప్రతి వారిని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.